ఉపాధి హామీ పథకాన్ని మనం ఇక ముందు చూడలేమా? దాదాపు మోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలనే ఉద్దేశంతోనే ఉన్నారా? తెలుసుకుందాం. మనతో పాటు కన్నెగంటి రవి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా దాదాపు మోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ ఉపాధి హామీని తొలగించాలని ఒక ఉద్దేశం ఉందని అంటున్నారు. ప్రజెంట్ ఏం జరుగుతుంది? వాస్తవానికి 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు అన్ని పార్టీలు దాన్ని ఏకగ్రీవంగానే సమర్థించి ఆ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టంలో ముఖ్యమైనటువంటి 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, తప్పకుండా గ్రామీణ పేదలకి 100 రోజుల పని హక్కుగా కల్పిస్తాము. వాళ్ళకు పని ఇచ్చే బాధ్యత మాది. ఒకవేళ పని ఇవ్వలేకపోతే మేము నష్టపరిహారం చెల్లిస్తాము. వేతనాలు కూడా సకాలంలో ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళకి కనీస వేతనం ఖచ్చితంగా ఇస్తాము. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా సమాన వేతనం ఇస్తాము. ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఆ చట్టంలో ఉన్నాయి. గత 20 ఏళ్ళుగా ఆ చట్టం అమలవుతూ వచ్చింది. చాలామంది గ్రామీణ పేదలు వాళ్ళ కనీసం కడుపు నింపుకోవడానికి, ఆహారం తినడానికి, ఆకలి చావులకు గురి కాకుండా ఉండడానికి, లేదా గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోకుండా ఉండడానికి ఇదంతా కూడా ఈ చట్టం ఉపయోగపడింది. అట్లాగే చాలా పేద కుటుంబాలు వ్యవసాయ భూముల్ని బాగు చేసుకోలేనప్పుడు ఆ వ్యవసాయ భూముల్ని బాగు చేసుకోవడానికి కూడా ఈ చట్టం ఆసరాగా నిలబడింది. మొన్నటికి మొన్న 2020లో కరోనా టైంలో చాలామంది నగరాల్లో అన్ని పనులు బంద్ అయిపోయినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పథకం అనేటువంటిది కోట్లాది మందికి అన్నం పెట్టింది, ఒక రకంగా ఆసరా అయింది. ఇటువంటి చట్టం మీద మోడీ ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకంగానే ఉంది. వాళ్ళు పార్లమెంట్లోనే చాలా స్పష్టంగా ఇది పనికిరాని చట్టము, మీది అనవసరమైన చట్టము, మీ ఫెయిల్యూర్కి ఒక చిహ్నం ఇది, మేము దీన్ని రద్దు చేస్తామనేటువంటిది మోడీ లాంటి వాళ్ళు ఉపన్యాసం ఇస్తూ మాట్లాడినటువంటిది మనం చూసాం. అట్లాగే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో చాలా నిధుల కొరత పెట్టేసి ఆ చట్టాన్ని అమలు చేయకుండా చేసినటువంటిది చూసాం. 100 రోజులు పని కల్పించాలంటే నిజంగా 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి ప్రతి సంవత్సరం. కానీ వాళ్ళు కేవలం 60,000 కోట్లు మాత్రమే బడ్జెట్ ఇస్తూ వచ్చారు ఈ 10 ఏళ్లుగా. అట్లా తద్వారా ఆ చట్టాన్ని ఒక రకంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. తాజాగా వాళ్ళు ఏం చేశారంటే 2 రకాల మార్పులు చేశారు. ఒకటి, మొత్తం పేరుని మార్చేశారు. ముందు మహాత్మా గాంధీ పేరుని చట్టంలో లేకుండా చేశారు. ఒక రకంగా మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉంది అని. అంటే ఒక రకంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేటువంటి చట్టానికి ఉన్న ఆయన పేరుని కూడా ముందు తీసేశారు. రెండవది, జీరామ్జీ అనేటువంటిది, వికసిత్ భారత్ జీరామ్జీ అనేటువంటిది పేరుని తగిలించారు. ఒక రకంగా వికసిత్ భారత్లో గ్రామీణ పేదలు లేరని వాళ్ళు చెప్పకనే చెప్పారు. దీని ప్రకారం ఏంటంటే రేపటి నుంచి 100 రోజులు ఎట్లయితే ఒక హక్కుగా ఉందో అది ఇప్పుడు హక్కు కాదిక. పని దినాల్ని 125కి పెంచుతున్నామని చెప్పారు, కానీ గ్యారంటీగా 125 రోజులు ఇస్తామనేటువంటిది ఈ కొత్త బిల్లులో ఏమీ లేదు. రెండవది ఏంటంటే ఇప్పటిదాకా గ్రామసభకు అత్యున్నత అధికారం ఉన్నది. ఈ చట్టం ప్రకారం, పాత చట్టం ప్రకారం గ్రామసభ కూర్చొని వాళ్ళ గ్రామంలో ఏమేం పనులు చేయించుకోవాలని తీర్మానం చేస్తే అది అక్కడి నుంచి ఎంపీడీఓ ఆఫీస్కి, అక్కడి నుంచి జిల్లా పరిషత్కు వెళ్ళి అక్కడ ఆమోదం పొంది వచ్చేది. ఇవాళ మొత్తం ఈ చట్టంలో ఉన్న ఈ గ్రామసభలకు ఉండే అధికారాన్ని తీసేసి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకుంది. అంటే ఏ రాష్ట్రానికి పనులు కల్పించాలి, ఏ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని రోజులు పని ఇవ్వాలి, అసలు ఎటువంటి పనులు చేయించాలి, ఇలాంటి పనుల అధికారాలన్నీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. గ్రామ స్థాయికి, మండల స్థాయికి, జిల్లా స్థాయికి ఉండే అధికారాలని పూర్తిగా తీసేసింది. రెండవది ఏంటంటే ఇప్పటిదాకా మొత్తం 100 రూపాయలు ఖర్చు అయితే 90 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టేది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కనుక భరించేవి. ఇప్పుడు వీళ్ళు చేసిన మార్పు ఏమిటంటే 60% మాత్రమే కేంద్రం పెడుతుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపులు చేయాలనేటువంటిది ఒక మార్పు చేశారు. మూడవది ఏంటంటే అసలు ఎటువంటి పనులు చేయించాలి 100 రోజులలో అనేటువంటిది ఇప్పటికే చాలా అస్పష్టంగా ఉంది. ఇంకా చాలా పనులను గ్రామీణ ప్రాంతంలో చేర్చాల్సిన అవసరం ఉంది. సగటున తెలంగాణలో 45 రోజులు మాత్రమే పని దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా 55 రోజుల కంటే మించి పని దొరకట్లేదు. 100 రోజులు ఎక్కడ దొరకలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు 360 రోజుల్లో 60 రోజులను అసలు బ్లాక్అవుట్ డేస్గా ప్రకటించారు. అంటే వ్యవసాయ పనులు ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరోజు కూడా ఎవరన్నా అడిగినా కూడా పని ఇవ్వకూడదని ప్రకటించారు. చాలా ప్రాంతాల్లో ఇవాళ వ్యవసాయం యాంత్రీకరణ అయిపోయింది, కెమికల్స్ వాడుతున్నారు, పనులు తగ్గిపోయినాయి. వ్యవసాయ సీజన్లో కనీసం 30 రోజులు కూడా పని దొరకనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ సీజన్లో మొత్తంగానే మేము ఒక 60 రోజులు పని అనేటువంటి చెప్పడం అనేటువంటిది ఆ కార్మికులకు ఉండేటువంటి హక్కును తీసేయడమే.
దీని ద్వారా ఏం జరుగుతుంది? రేపటి నుంచి యంత్రాలు వస్తాయి, పంటల పొందిక మారిపోతుంది, కెమికల్స్ వాడేస్తారు. ఇప్పటికే ఉపాధి హామీ తగ్గిపోయిన దశలో అనివార్యంగా వాళ్ళు పట్టు చేత పట్టుకొని మళ్ళీ నగరాలకు పట్టణాలకు వలసపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఇళ్ళు ఉండవు, పని ఉండదు, అడ్డాల మీద కూలీలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వచ్చి అడ్డాల మీద నిలబడుతున్నది ఉంది. తెలంగాణ జిల్లాల నుంచి కూడా అటువంటి వలసలే ప్రారంభమవుతాయి. ఇవాళ కేవలం వాళ్ళకు వస్తున్నది ఎంత? సంవత్సరానికి 8-9 వేల రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా రావట్లేదు. నిజానికి 23,000 రూపాయలు రావాలి సంవత్సరానికి, నిజంగా పని కల్పిస్తే 100 రోజుల పని, కానీ 8,000 మాత్రమే వస్తున్నాయి. ఇటువంటి స్థితిలో బడ్జెట్ని పెంచి నిధులు కేటాయింపు ఎక్కువ చేసేసి 100 రోజుల పని కల్పించి వాళ్ళకు కనీసం 25,000 రూపాయలు ఆ పథకం ద్వారా వచ్చేటట్టు చేయగలిగితే ఆ కుటుంబాలు బతకగలుగుతాయి. కానీ ఇవాళ ఉన్న పనిని కూడా తీసేసి వాళ్ళు వలసపోయేటట్టు చేసేటువంటి పద్ధతి వైపు ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ చట్టంలో చాలా మార్పులు చేసింది. ఇంకొకటి ఏంటంటే, రేపు గ్రామీణ ప్రాంతం నుంచి వలసలు పెరిగిన తర్వాత ఏమవుతుంది? పట్టణాల్లో కూలీల యొక్క ఆదాయాలు పడిపోతాయి, వేతనాలు పడిపోతాయి. అట్లాగే వ్యవసాయ సీజన్లో చచ్చినట్టు అదే పని చేసుకోవాలి కనుక అక్కడ కూడా కూలీ రేట్లు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే నార్త్ నుంచి చాలా పెద్ద ఎత్తున కూలీలు ఇక్కడికి వస్తున్నారు, వ్యవసాయ పనుల్లో వాళ్ళు పాల్గొంటున్నారు, చాలా తక్కువ రేటుకే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసేసిన తర్వాత రేపు జరిగేది ఏంటంటే, వ్యవసాయ కూలీల వేతనాలు కంప్లీట్గా పడిపోతాయి. దానివల్ల రైతులకు కొంచెం మేలు జరిగే మాట వాస్తవమేమో, కానీ చిన్న పేద కుటుంబాలు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 50% జనాభాకి 1 సెంటు భూమి కూడా లేదు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు రేపటి నుంచి మళ్ళీ వలసపోవాలి, ఆకలితో ఉండాలి అనేటువంటి పరిస్థితిని ఈ మోడీ ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందుకని పార్లమెంట్లో నిన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది మేము రైతు స్వరాజ్య వేదికగా, ఇతర ప్రజా సంఘాలుగా, DBFగా మేము అందరం అడుగుతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీల్లో కూడా ఈ బిల్లు మీద చర్చలు జరగాలి, ఉపసంహరించుకోవాలి. పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలనేటువంటిది, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించి NREGA చట్టాన్ని బలోపేతం చేయడం విధంగా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. 19వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ఈ బిల్లు ప్రతులను తగలేయాలనేటువంటిది మేము ఇవాళ ప్రజా సంఘాలుగా పిలిపించాము. దాన్ని గ్రామీణ ప్రజలు అమలు చేయాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం.